నమస్తే, నేను మీ అశ్విని కుమార్. చాలామంది తెలుగు రాష్ట్రాల గురించి కూడా అడుగుతున్నారు, రాజకీయాల గురించి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా ఉంది ఏంటి దాని మీద కూడా వీడియోస్ చేయమంటున్నారు. ఖచ్చితంగా వాటి మీద కూడా వీడియోస్ చేస్తాను. గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం లోక్సభ రాజ్యసభ సెక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్ కూటమి నాయకులు కానీ లేదా ఎన్డీఏ నాయకులు మాట్లాడుతున్న దాని మీద, అందులో ఎంత ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఏంటి అనే దాని మీదే వీడియోస్ ప్రస్తుతానికి చేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్ కూడా ఉంటాయి, అనాలిసిస్ కూడా ఉంటాయి. థ్యాంక్స్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి, అట్లాగే సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి. అయితే ప్రస్తుతానికి ట్రెండింగ్ లేదా చర్చ పెద్దగా జరుగుతున్నది ఒకటి ఉత్తరప్రదేశ్, రెండు కేరళ. కర్ణాటక తెలంగాణవి నడుస్తున్నాయి కానీ చర్చ మాత్రం ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో జరిగిన అయోధ్య హర్రర్ ఒకటి, అట్లాగే కేరళ వాయనాడ్ ల్యాండ్ స్లైడ్ గురించి. అయితే వీటిల్లో ఎంతవరకు నిజం ఉంది, ఫ్యాక్ట్స్ ఏంటి అనేది చెప్పటమే. బడ్జెట్ మీద రైల్వే అట్లాగే ఫైనాన్స్ దానికి సంబంధించి 2-3 వీడియోస్ చేశాను. కేరళకి సంబంధించి వాయనాడ్ ల్యాండ్ స్లైడ్ గురించి కూడా ఒక 2 వీడియోస్ చేశాను. దానికి కంటిన్యూషనే ఈ వీడియో. వాయనాడ్ ల్యాండ్ స్లైడ్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆయన పర్యటన చేసి వచ్చారు. ఆయన పర్యటన చాలా అద్భుతంగా జరిగింది. అసలు లోకనాయకుడు, నిజమైన నాయకుడు రాహుల్ గాంధీయే కొత్త హీరో అన్నట్టుగానే ఒక రకమైన ప్రొజెక్షన్కి అయితే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ లేదు. అంటే 2014 నుంచి 24 దాకా అయితే ఈ రకమైన ప్రొజెక్షన్ చూడలేదు. ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికలు అయ్యాక మాత్రం ఒక హీరోయిటిక్, అంటే మోడీని ఢీ కొట్టగల నాయకుడు రాహుల్ గాంధీయే అన్న టైప్లో ప్రొజెక్షన్ అయితే క్లియర్గా కనబడుతోంది. అట్లాగే దాన్ని తగ్గట్టు సోషల్ మీడియా లేదా ఫారిన్ ప్రింట్ మీడియా వీళ్ళందరూ కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నారు. రాహుల్ గాంధీలో కూడా చాలా మార్పు వచ్చిందంటున్నారు. ఆ మార్పుకు గల కారణాల మీద కూడా ప్రత్యేకంగా ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను, ఎందుకు లోక్సభలో ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. సో ఇంక వాయనాడ్ ల్యాండ్ స్లైడ్ ఆయన పర్యటించినప్పుడు దాదాపు 72 గంటలు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 72 గంటలు తర్వాత ఆయనకి తీరిక దొరికింది ఆయన నియోజకవర్గాన్ని ఆ వాయనాడ్ ల్యాండ్ స్లైడ్లో ఉన్న బాధితులను పరామర్శించడానికి. జనరల్గానే రాజకీయ నాయకులు అంటే ఒక 2 కెమెరామెన్లు, సెక్యూరిటీ గార్డ్ ఖచ్చితంగా ఉంటారు, ప్రతిపక్ష నాయకుడు కానీ. అట్లాగే వాళ్ళందరినీ కూడా ఎక్కడ మనం చూడనట్టుగా దాదాపు 100లో కెమెరామెన్లు, సెక్యూరిటీ పర్సనల్స్తో ఆయనతో ఫోటోషూట్, సినిమాటిక్ ఫోటోషూట్ మాత్రం బాగా రక్తి కట్టించారు రాహుల్ గాంధీ. అయితే మనం అక్కడ ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్కి ఓటు వేసిన ఆ నియోజకవర్గ ప్రజలు ఆయన వేలెత్తి చూపారు. ఆయన వచ్చినందుకు కనీసం కారు కూడా దిగలేదంటూ కూడా ఆయన్ని నిలదీశారు ఆయనకు ఓట్లు వేసిన ఓటర్లు. సరే, రేపు రాబోయే బైపోల్లో మళ్ళీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే వేస్తారు, ప్రియాంకనే గెలిపిస్తారు. కాకపోతే అక్కడ మాత్రం ఓటర్స్ ప్రస్తుతానికి మాత్రం ఆయన్ని నిలదీశారు. మీకు కనీసం కారు దిగే ఓపిక కూడా లేదా, బురదలో మీరు కాళ్ళు పెట్టలేరా అంటూ కూడా ఆయన్ని నిలదీశారు. దీన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే అది పక్క పెడదాం. అయితే ఆయన వచ్చినందుకు అక్కడ ఆర్మీ వాళ్ళందరినీ కూడా, ఆర్మీ మ్యాన్ని క్లియర్గా తోసేయటం రాహుల్ గాంధీ పర్యటనలో మనం క్లియర్గా చూసాం. ఆర్మీ మ్యాన్ని పనిష్ చేసినట్టే చెప్పచ్చు ఒక రకంగా. అట్లాగే ఈయన పర్యటన సందర్భంగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా చాలా వరకు డిలే అయినాయి. చాలా చోట్ల, కొన్ని చోట్ల అయితే ఆగిపోయినాయి ఈయన పర్యటన సందర్భంగా. అట్లాగే ఎన్జిఓస్ కానీ సోషల్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ ఆపేశారు. విఐపి ట్రీట్మెంట్ కింద, విఐపి మూవ్మెంట్ కింద రాహుల్ గాంధీని అంతా కూడా అక్కడ ట్రీట్ చేశారు. సో దానివల్ల సహాయం అందించడంలో కూడా చాలా వరకు కూడా ఆలస్యమైంది. మిగతా ఫుడ్ సప్లై లాంటివి కానీ ఇలాంటివన్నీ కూడా లోకల్ షాప్స్ అన్నీ కూడా, అక్కడ ఉన్న షాప్స్ అన్నీ కూడా ఏదో బంద్ టైప్లో కనుక షాప్స్ అన్నీ కూడా ముయించేశారు రాహుల్ గాంధీ పర్యటన కింద. అట్లాగే చాలా వరకు అందించడానికి నిత్యావసర సరుకులు అక్కడ బాధితులకు అందించడానికి వెళ్తున్న ట్రక్స్ అన్నిటినీ కూడా ఈయన పర్యటన సందర్భంగా ఆపేశారు. సో ఇదంతా కూడా జరిగింది. దీన్ని మాత్రం చెప్పరే. ఎంతసేపటికి రాహుల్ గాంధీ ఆ బ్రిడ్జ్ మీద ఉన్న ఫోటోనో లేకపోతే అదిగో ఎంపీ వచ్చారు, పరామర్శించారు, నిజమైన నాయకుడు, ఇదంతా ఒక రకమైన వాళ్ళ క్యాంపెయిన్, వాళ్ళకి వదిలేద్దాం. కాకపోతే అక్కడ జరిగింది అయితే అది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు గాడ్గిల్ రిపోర్టు 2012లోనే మరీ అందుకే చెప్తోంది. దీనికి కారణం మానవ తప్పిదమే ఖచ్చితంగా. 2012-13లో గాడ్గిల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు, గాడ్గిల్ రిపోర్టు వెస్టర్న్ ఘాట్స్ మీద రిపోర్ట్ ఇచ్చినప్పుడు అపోజ్ చేసిందంతా కూడా ఎవరు? కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేసింది, కమ్యూనిస్ట్ పార్టీ అపోజ్ చేసింది,
చర్చ్, అక్కడ ఫేమస్ చర్చ్ కూడా ఉంది, ఆ చర్చ్ కూడా అపోజ్ చేసింది. ఆ చర్చ్ వాళ్ళందరూ అపోజ్ చేశారు. ఆ రిపోర్ట్కి ఎక్కడా కూడా అప్రూవల్ ఇవ్వద్దంటూ కూడా కాంగ్రెస్ కేరళలో అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. వాళ్ళు నెగిటివ్గా ఆ రిపోర్ట్కి ఇవ్వండి అని చెప్పి పక్కన పడించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. దాని మీద అప్పుడు చాలా పెద్ద ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. అసలు అన్నిటికన్నా దారుణమైన పరిస్థితి ఏంటంటే సైరో మలబార్ క్యాథలిక్ చర్చ్, ఈ చర్చు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ చర్చికి సంబంధించిన వాళ్ళు, అది ఆ రాష్ట్రంలోనే పెద్ద చర్చు, ఆ చర్చికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి ఇలాంటి రిపోర్ట్ ఇస్తారా అంటూ కూడా స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. అయితే ఒక పీసీ జార్జ్, ఆయన ఎమ్మెల్యే అక్కడ, ఆయనైతే బహిరంగంగా ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఫిజికల్గా మేము మిమ్మల్ని అందరినీ కొడతాము, ఇలాంటి రిపోర్ట్స్ కనుక థ్రెటన్ చేసినట్టే ఆయన, ఈ రిపోర్ట్ కనుక ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మిమ్మల్ని అందరినీ కొడతామన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉమన్ చాందీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇలాంటివన్నీ చెప్పకుండా బయటికి, ప్రస్తుతానికి ల్యాండ్ స్లైడ్ కారణం మాత్రం ఎదుగో కేంద్ర ప్రభుత్వం వెస్టర్న్ ఘాట్స్ అన్నిటినీ కూడా ఎక్కడ సేవ్ చేయలేదు, ఎక్కడ అలాంటి ఆపరేషన్స్ ఏమీ కూడా ఇంతవరకు తీసుకురాలేదు. మోడీ ప్రభుత్వం విఫలమైంది. మోడీ ప్రభుత్వం వల్లే ఈ ల్యాండ్ స్లైడ్లు ఎంతోమంది చనిపోవటానికి కారణం కూడా అన్నది ఒక సినారియో క్రియేట్ చేయడానికైతే కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తోంది. 2012-13లో గాడ్గిల్ రిపోర్ట్ని అన్నింటినీ కూడా రిజెక్ట్ చేసింది వాళ్ళే అని బయటికి చెప్పనీయకుండా. ఇవన్నీ నడుస్తుంటే కర్ణాటక కాంగ్రెస్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య, మేము 100 ఇళ్ళు కట్టిస్తాము బాధితులకి, మా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ, మా ఎంపీ అక్కడ కాంగ్రెస్ వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ ఖచ్చితంగా మద్దతు తెలుపుతుంది, ఒక బాధితులకి 100 ఇళ్ళు కట్టిస్తామన్నది సిద్దిరామయ్య శనివారం నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బహుశా వీళ్ళందరూ కూడా గతాన్ని ఇట్లా తిప్పేసి 2018లో ఏం జరిగింది, 2018లో కూడా కేరళలో వరదలు వచ్చినాయి. ఇడుక్కై డిస్ట్రిక్ట్లో ఇలాగే కొట్టుకుపోయింది. చాలామంది బాధితులు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది నిరాశ్రయులయ్యారు. అప్పుడు కూడా వీళ్ళు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఉమన్ చాందీ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ లీడర్స్ రమేష్ చెన్నితాల, హసన్, కేరళ ఎంపీ థామస్, వీళ్ళందరూ కూడా 1000 ఇళ్ళు కట్టిస్తాము ఫ్లడ్ విక్టిమ్స్కి, దీని కాస్ట్ వచ్చి 50 కోట్లు అవుతుంది, పార్టీ వర్కర్స్ మేమందరం కూడా మనీ రైజ్ చేస్తున్నాం దీనికోసం అంటూ కూడా కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కేపీసీసీ వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవ్వటమే కాకుండా అసలు ఎట్లా ఒక గ్రాఫిక్ టైప్లో ఎట్లా చూపించారంటే ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఖర్చు అవుతుంది, ఈ ప్రాజెక్ట్ మొత్తం 50 కోట్లు ఖర్చు అవుతుంది, ఎన్జిఓస్ డీసీసీస్ మేమందరం కూడా ఇదిగోండి చెక్స్ ఇస్తున్నామని చెప్పి చెక్స్ ఇస్తున్నట్టుగా కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తున్నట్టుగా ఒక ఫొటోస్ తీసి పేపర్లో వేయించుకొని 1000 ఇళ్ళు కట్టిస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈరోజు కూడా ఒక్క ఇల్లు కూడా కట్టింది లేదు అక్కడ. ఇది జరిగి 2019. అప్పుడు సీఎం పినరయి విజయన్ కూడా ఆయన అసలు ఎస్టిమేషన్ 20,000 కోట్లు అవుతుంది కేరళని వెనక్కి తీసుకురావడానికి ఈ వరదల వలన వీటన్నిటి వలన, 37,248 కోట్ల ప్లాన్ ఉంది మాకు ఈ సంవత్సరం, సో దాంతో మేము ఖర్చు పెట్టేస్తాం 20,000 కోట్లు కేరళని మళ్ళీ బ్యాక్కి తీసుకొని వస్తామని చెప్పి 2018లో జరిగిన వరదలకి వీళ్ళందరూ ఇంతవరకు స్టేట్మెంట్ ఇస్తే 1,001 ఇళ్ళు కట్టిస్తామన్న వాళ్ళు 1 ఇల్లు కూడా అక్కడ కట్టించలేదు. ఈ చెక్స్ ఇవన్నీ ఇచ్చారు, ఫొటోస్ దిగారు, 5 లక్షలకు ఒక ఇల్లు అన్నారు. 2018, ఇది 2024, 2006 సంవత్సరాల కిందట ఇచ్చిన మాటే ఇంతవరకు 1 ఇల్లు కట్టలేదు. వీళ్ళు ఈరోజు వాయనాడులో కర్ణాటక ముఖ్యమంత్రి 100 ఇళ్ళు కట్టిస్తామంటాము. ఇవన్నీ కూడా ఎవరిని మీరు ఫూల్ చేస్తున్నారనేది ఒక్కసారి ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.